హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ విత్ కోడి హేమంత్. ఈరోజు మీకోసం యాప్స్ తయారు చేయడం ఎలా అండ్ అవి ప్లే స్టోర్లో లాంచ్ చేయడం ఎలా అని మనం ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. బట్ ఈరోజు మీకోసం యాప్స్ తయారు చేయడం ఎలా అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ప్లీజ్ వాచ్ టిల్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం యాప్స్ తయారు చేయడం ముందు మనకు విల్ ఉండాలి. అంటే మనం తయారు చేసిన కష్టం అని అనే సుత్తి మాటలు అన్నీ వింటే మనకి అసలు రాదు. మనం ఖచ్చితంగా చేస్తాం, చాలా ఈజీ అంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేయగలం. నేను కనుక ప్రీవియస్ డేస్ ముందు నేను చాలా కష్టమేమో ఇది యాప్స్ తయారు చేయడం, చాలా ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారు చేస్తారేమో అనుకుంటున్నా. బట్ ఇది చాలా సింపుల్ అండి. అసలు నిజంగా ఏమంటే మనకి కొద్దిగా లాజిక్స్ తర్వాత ప్రోగ్రామింగ్ అనేది బాగా తెలిసి ఉండాలి అంతే. అంతేగాని జస్ట్ ఇది కనుక మనకి సేమ్ మనం ఇప్పుడు ఎట్లా ఏ భాష మాట్లాడుతున్నామో అది కనుక దానికి మనం కంప్యూటర్తో మాట్లాడేదండి భాష అంతే, సేమ్ అంతే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్తో మాట్లాడితే, కంప్యూటర్తో చాటింగ్ చేసేది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. సో మనకు విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉంటేనే ఏదైనా సాధించగలం. ఓకే, సో అన్నిటికన్నా ముందు మనం ఆండ్రాయిడ్ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలా. ఆండ్రాయిడ్ స్టూడియో ఇక్కడ చూసారా, ఫస్ట్ లింక్ వచ్చేసింది ఆండ్రాయిడ్ స్టూడియో అనేది. దీన్ని మీకు ఏదన్నా విండోస్ ఉంటే విండోస్లో, లేకపోతే లినక్స్ ఉంటే లినక్స్లో, మ్యాక్ ఉంటే మ్యాక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నాకు వచ్చేసి ప్రస్తుతానికి విండోస్ ఉంది కాబట్టి నేను విండోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేసేస్తే జస్ట్ ఇది 913 MB ఉంది, డౌన్లోడ్ అవుతుంది. మీకు కొద్దిగా ఫాస్ట్గా అంటే ఇంటర్నెట్ ఉంటే మీకు ఇంకా త్వరగా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, చూడండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, బట్ ఓపెన్ కూడా చేసిన. ఇక్కడ సమ్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ హియర్. సో చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఇన్స్టాల్ అనేది ఉంటుంది. దాంట్లో ఎగ్జామ్ అని, దాని తర్వాత ఎమ్యులేటర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాయి, చాలా చేసుకుంటారు. ఓకే, దెన్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఆ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, బేసిక్ అని, తర్వాత నావిగేషన్ అని, మ్యాప్ యాక్టివిటీ అని, తర్వాత టోగుల్ యాక్టివిటీస్ అని చాలా చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఎన్ని అవసరం లేకుండా జస్ట్ ఎంటీ యాక్టివిటీ మనకి జస్ట్ కావాల్సింది. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఒక హలో వరల్డ్ కానీ, తర్వాత ఏదన్నా టెస్ట్ అనేది మనం ఏదైనా ఎవరైనా బటన్ క్లిక్ చేస్తే ఒక షో చేసేట్టు కదా, హాయ్ వరల్డ్, తర్వాత లేకపోతే హాయ్ హేమంత్, లేకపోతే హాయ్ మీ పేరు, అట్లా అనేది జస్ట్ ప్రింట్ చేసేట్టుగా మీ యాక్టివిటీలో దాన్ని మాత్రం మనం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఇవ్వాలా. ప్రస్తుతానికి నాది టెస్ట్ 1 అని నేమ్ ఇస్తాను. టెస్ట్ అప్లికేషన్ ఏదన్నా, అండ్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఏదైనా ప్యాకేజ్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మీది com.siva కన్సల్టెన్సీ ఉంది ప్రస్తుతానికి, ఇది మా అన్నది. ఇక్కడ మనం ఏమంటారు, google.com చూడ, మనం రివర్స్ రాయాలి. ఫస్ట్ కామ్ అని పెట్టి దాని తర్వాత ఏదైనా లేకపోతే ఆర్గ్ అని చాలా ఉంటాయి కదా ఎక్స్టెన్షన్స్ అనే డొమైన్స్లో. ఇక్కడ నాదే ఉంది, HK గ్రూప్స్ అని పెడతాం. HK గ్రూప్స్ టెస్ట్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు ఏ డ్రైవ్లో, లేకపోతే డ్రీ డ్రైవ్లో, ఈ డ్రైవ్లో, ఏదన్నా మీ ఇష్టమైన స్టోరేజ్ స్పేస్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కాట్లిన్, జావా రెండు ఉన్నాయి. నేనైతే కాట్లిన్ ప్రిఫర్ చేస్తాను, బికాస్ దానికి మనం బాయిలర్ ప్లేట్ అని చాలా లెస్ కోడ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఈజీ టు కంపైల్. ఓకే, మనకి చాలా లెస్ కోడ్ ఉంటుంది అందులో, ఈజీగా దానికి మన సెమీ కోలన్స్ అని లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ జావా చాలా ఉంటాయి. బట్ మనకి కాట్లిన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనకి అక్కడ జావాలో 100 లైన్స్ ఉంటే ఇక్కడ 10 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది, జస్ట్ అంతే అండి. నేనైతే కాట్లిన్ ప్రిఫర్ చేస్తాను, మీ ఇష్టం. జావాలో కూడా మీకు ఒక వీడియో తయారు చేసి చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు కొత్తగా ఇంకో ఫ్లటర్ వచ్చింది. మనం iOSకి, దాని తర్వాత ఈ ఆండ్రాయిడ్కి రెండు ఒకే దాన్ని రాయొచ్చు. ఒకే దాంట్లో ఒకే iOS ప్లే స్టోర్లో, తర్వాత గూగుల్ ప్లే స్టోర్ రెండు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకే కోడ్తో, ఫ్లటర్ ద్వారా. ఫ్లటర్ తర్వాత నేను ఇంకా గేమ్ డెవలప్మెంట్ ఇంకా మీకోసం తయారు చేసి చూపిస్తాను, ఎట్లా గేమ్స్ తయారు చేసేది.
ఇక్కడ కొద్దిగా లోడింగ్ టైం పడుతుంది. ఓకే ఓకే జస్ట్ టేకింగ్ లిటిల్ టైం. ఇక్కడ నేను ఆండ్రాయిడ్ ఉంది కదా, ఈ ఆండ్రాయిడ్ని ప్రాజెక్ట్లో షిఫ్ట్ చేసుకున్నాను. బికాజ్ ప్రాజెక్ట్లో అయితే మనకి కొద్దిగా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. దాని తర్వాత ఆండ్రాయిడ్ మీ ఇష్టం, అది ఆండ్రాయిడ్ అయినా అదంతా చాలా రకాల ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఓపెన్ ఫైల్స్ అని, ప్యాకేజెస్ అని చాలా ఉంటాయి. ప్యాకేజెస్ పెడితే ప్యాకేజెస్ కామ్ డాట్ ఎక్యూ గ్రూప్ టెస్ట్ అప్లికేషన్స్ లైక్ దట్ మెయిన్ యాక్టివిటీస్ అట్లుంటే చాలా. ప్రాజెక్ట్ పెట్టుకుంటే మనకి ఫస్ట్ మనం ఇక్కడ టెస్ట్ అప్లికేషన్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మనకి యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. యాప్ అనేది దాని తర్వాత సోర్స్, దాని తర్వాత ఇక్కడ మెయిన్ యాప్ ఉంటుంది, దాని తర్వాత రిసోర్సెస్ ఉంటాయి, లేఅవుట్ యాక్టివిటీ లేఅవుట్ అండ్ జావా. ఇక్కడ జావాలో మెయిన్ యాక్టివిటీ కాట్లిన్ .kt ఎక్స్టెన్షన్స్ కాబట్టి కాట్లిన్ ఫైల్. ఇక్కడ ఇదండి లీనియర్ ఇక్కడ ఈ XML అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, జస్ట్ వైరింగ్ దానికి హౌస్ అప్లయన్సెస్ ఏదైనా ఒక టీవీ అట్లాంటి ఏదైనా కనెక్షన్స్ ఇవ్వాలా, మనం జస్ట్ కర్తానే మనకి దానికి చేరిపోం కదా. దాంట్లో అన్ని కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ ఉండాలా, దాని తర్వాత కరెంట్ కనెక్షన్స్ ఉండాలా, అన్నీ ఉండాలి కదా. ఈ XML ఏంటంటే ఈ ఇల్లు కట్టడం, జస్ట్ కట్టడం వరకే, పైన పాత్ పీయడం, ఒక పాత్ అంతే. ప్రోగ్రామింగ్ అనేది దాంట్లో సర్క్యూట్స్ అంతా ఆ లాజిక్ అనేది ఈ ప్రోగ్రామింగ్ ఈ కాట్లిన్ ఫైల్ మనం రాస్తాము. ఇఫ్ యూ టేక్ క్యాప్సూల్స్, మనకి టాబ్లెట్స్ తీసుకుంటే ఏదన్నా క్యాప్సూల్స్ దాని లోపల మామూలుగా ముందు జలుబుకి వస్తే టాబ్లెట్ వస్తుంది చూడండి, కోల్డ్ యాక్ట్ ఏదో, దాని లోపల మనం పైన వ్రాపర్ ఒకటి ఉంటుంది కదా, ఆ వ్రాపర్ అనేది XML, దాని లోపల మ్యాటర్ అనేది ఈ కాట్లిన్ ఫైల్. ఓకే, ఈ XML అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి ఆల్రెడీ హలో వరల్డ్ అనేది వచ్చింది. ఇది మనకి ఒక యాప్ ఓపెన్ చేసి ఈ విధంగా కనిపిస్తుంది అంతే. ఈ యాప్ ఓపెన్ చేసి కనిపించేది మనం డిజైన్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనింగ్, దెన్ వీ కెన్ ప్రోగ్రామ్. ఇక్కడ వచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఎట్లా మొబైల్లో కనిపించేదో. షో సిస్టమ్ ఇవన్నీ కొడితే ఇట్లా యాప్ ఓపెన్ చేస్తేనే టెస్ట్ అప్లికేషన్ హలో వరల్డ్ అని వస్తుంది. ఇక్కడ మనము టెస్ట్ వ్యూ ఉన్నాయి, మనకి ఎడిట్ టెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఏదన్నా ఒక 1 minute, ఎడిట్ టెక్స్ట్ అనేది మనం తీసుకున్నాము, దానికి ఒక ఐడి ఇవ్వాలా. ఎందుకంటే జస్ట్ ఒక కాంపోనెంట్ తీసుకొని దానికి ప్లేస్ చేసేసి మనం దాన్ని ఎట్లా కాల్ చేస్తాం. ఇప్పుడు క్లాస్లో చాలా మంది ఉంటారు, ఒక స్టూడెంట్స్, వాటికి ఒక పర్టికులర్ ఒక నేమ్ ఉంటుంది కదా. అట్లా మనం ఇక్కడ దీన్ని ఒక ఐడి ద్వారా మనం దీనికి ఒక నేమ్ అనేది ఇవ్వాల. మీ ఇష్టం, ఈ ఐడి అనేది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎడిట్ టెస్ట్ అను, లేకపోతే టెస్ట్ అను, లేకపోతే ఈడీ అను, ఏదో మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఈ యాప్ కాంటాక్ట్ కాన్స్టెంట్ లేఅవుట్ చూడండి, ఈ కాన్స్టెంట్ లేఅవుట్ మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ దీంట్లో ఉండే కాంపోనెంట్స్ అనేది టెస్ట్ వ్యూ అని, తర్వాత ఎడిట్ టెస్ట్ అనేది మనం డ్రాగ్ చేసుకోవచ్చు. దేనిపైన ఉండాలా, ఇక్కడ ఇది వచ్చేసి టెస్ట్ దీనిపైన ఉండేది చూసుకుంటాం. అండ్ మెయిన్ యాక్టివ్ పేరెంట్కి వచ్చేలా చూసుకుంటాం. డిసైడ్ బోత్ కాన్స్టెంట్స్, ఇక్కడ కాన్స్టెంట్స్ చేసుకుంటాం. మనం హింట్స్ గురించి కూర్చోండి, దీంట్లో హింట్ అని కొడితే ఎంటర్ ద టెస్ట్ అని ఇచ్చుకోవచ్చు. టెస్ట్ కలర్ black, you can see right now, but you can see it later on. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ వీక్ యాడ్ చేసినారు.
అండ్ అండ్ నాకు ఒక బటన్ కూడా కావాలా, ఎందుకంటే బటన్ క్లిక్ చేస్తేనే కదా యాప్ కాంటాక్ట్ బటన్ తీసుకుంటాను. బికాస్ వీ కెన్ ఎడిట్ దట్. In latest release it is easy to edit, but in previous release button itself is okay. Wrap id bt1 text click me, and I want to construct it on the below of that text view. ట్రాక్ చేసుకుంటా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ దిస్ వన్ తో. కన్స్ట్రెంట్స్ అనేది అయిపోయినాయి. క్లిక్ మీ. ఇప్పుడు ఈ కన్స్ట్రెంట్స్ అనేది యూస్ వల్ల వచ్చేసి మనం ఎటువంటి డివైస్లో ఉన్నా కనుక సేమ్ సైజెస్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. డిజైనింగ్ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి ప్రోగ్రామింగ్ పార్ట్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్. ఇక్కడ మనం అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, అన్ని ఫీల్డ్ కాల్ చేస్తాం. టెస్ట్ వ్యూ బటన్ అనేది whenever we click on that click me button, and there is something action is going to happen, and I want to program it like whenever the button click listener button dot set on click listener, and I want to make some val here, or you can directly use text view dot txt equal to edit text dot to string. That's it. It's simple, and you can see the output. మీరు ఇక్కడ వచ్చేసి మనం ఎమ్యులేటర్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐవిడి మేనేజర్ ఓపెన్ చేసి, లేకపోతే మీకు కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఇట్లా ఫోన్ ద్వారా. ఎమ్యులేటర్ ఓపెన్ చేసి నాది తక్కువ ర్యామ్ కాబట్టి నాది 8 GB ర్యాము, బట్ చాలా టైం వేస్ట్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే చాలా ప్రోగ్రామింగ్ ఫైల్స్ అనేది కొలైడ్ అవుతూ ఉంటాయి. చాలా టైం పడుతుంది, ఒక 20 minutes దాకా పడుతుంది ఈజీగా. మీకు 4 GB ర్యామ్ ఉంటే మీకు ఇంకా చాలా టైం పడుతుంది. అది 8 GB ర్యామ్ ట్రై చేసిన, బట్ చాలా లేట్ ప్రాసెస్. సో నేను వచ్చేసి రియల్ టైమ్ డివైజెస్ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకున్నాను, USB కేబుల్ ద్వారా. జస్ట్ చూపిస్తాను మీకు. నాది C టైప్, ఇక్కడ USB కేబుల్. ఫోన్ అనేది కనెక్ట్ అయింది. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అబౌట్ ఫోన్ అనేది ఓపెన్ చేస్తున్నా. డెవలపర్ ఆప్షన్స్ వచ్చేసి బిల్డ్ నెంబర్ పైన ఒక 10 times లేకపోతే ఒక 5 to 6 times వస్తున్నా మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది అన్లాక్ అవుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్స్లో మీకు మీరు టైప్ చేస్తే మీకు ఏదైనా సెర్చ్ బార్ ఉంటాయండి, డెవలపర్ ఆప్షన్స్ అని. ఇక్కడ USB డీబగ్గింగ్ అనేది ఆన్ చేసుకోవాలి మనం.
కింద ఒకటి అలో అని వస్తుంది, అలో క్లిక్ చేసేస్తాను. ఇక్కడ మీకు రియల్ టైం ఫిజికల్ డివైస్ అని ఉంటుంది, అది రన్ చేసేసినా మీకు ఒక అవుట్పుట్ వస్తుంది. చూపిస్తాను ఒకటి. యూ కెన్ సీ ద అవుట్పుట్ హియర్. మీకు ఒక స్క్రీన్లో చూపిస్తాను ఇక్కడ అవుట్పుట్ అనేది. ఏదైనా టెస్ట్ చేస్తాను ప్రస్తుతానికి. హేమంత్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసారా హేమంత్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చేసినంత ఏం లేవు, ఒక టెక్స్ట్ వ్యూ, టెక్స్ట్ వ్యూ అండ్ ఒక బటన్ తీసుకొని మనం ఒక చిన్న సింపుల్ అప్లికేషన్స్ అని తయారు చేసాం. సో మీరు ఇట్లా తయారు చేస్తారంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వలన మీరు ఇంకా చాలా రకాల యాప్స్ తయారు చేయొచ్చు. నేను చాలా చేశాను, ఇంకా గేమ్స్ కూడా ట్రై చేస్తాను. మీకు ఈ స్క్రీన్లో చూపిస్తాను. సో ఇటువంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలి, ఇంకా డెవలప్, ఇంకా చాలా యాప్స్ తయారు చేసేది అంటే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఓకే, సో సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.